డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడపైన నీలి నీడలు, విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పవర్ కట్ చేస్తామంటూ నోటీసులు జారీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, మంత్రి దాడిశెట్టి రాజా కాలు సీజ్ చేసిన గాజ్వాక ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని. ప్రధాని మోదీ వస్తే కానీ సభ పెట్టే ధైర్యాన్ని టీడీపీ జనసేన చేయలేకపోయాయన్న వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల ప్రచారంలో మరోసారి గడప గడపకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని నేతలకి ఉద్బోధ. ఎన్నికల విధుల నుంచి ఎవరికి మినహాయింపు లేదని ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం ఎన్నికల విధులతో హాజరు కావాలని ఆదేశించిన విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. పారిశ్రామిక రంగానికే గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్కు సంకట స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ప్లాంట్లోని తయారైన విద్యుత్తులో మిగులు విద్యుత్తుని బయటకు అమ్మేవారు. నేడు ఆ విభాగం యంత్రాలు ఉన్నప్పటికీ కూడా కేవలం 250 మెగావాట్స్ విద్యుత్తును మాత్రమే అందించగలుగుతోంది. కారణం కోకింగ్ కోల్ తగినంతగా లేకపోవడమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 250 మెగావాట్ విద్యుత్తుని తీసుకుని ప్లాంట్లో ఆయా విభాగాలు పనిచేస్తున్నాయి. కాగా 100 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్న కారణంగా సరఫరాను ఆపిస్తామని చెప్పడంతో యాజమాన్యం కార్మిక సంఘాలు తలలు పట్టుకున్నాయి. ఇప్పటికే ప్లాంట్ పరిస్థితి రోజురోజుకి దిగదార్చుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం పైన కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం సహకరించక, రాష్ట్రం ప్రోత్సహించక ఇక ప్లాంట్ పరిస్థితి ఏంటా అంటూ మండిపడుతున్నారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్న స్పష్టం చేశారు. శాఖ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్నికల అనుమతుల కోసం సువిధ యాప్ పనిచేస్తోందని చెప్పారు. ఎప్పుడైనా యాప్ ఇబ్బందులకు గురిచేస్తే రిటర్నింగ్ అధికారి వద్ద అనుమతి తీసుకోవాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన ఎన్ఓసి మాత్రం పోలీసులే ఇస్తారని సిపి రవిశంకర్ తెలియజేశారు. ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వరని, రిటర్నింగ్ అధికారే చూసుకుంటారని సిపి రవిశంకర్ తెలిపారు. డ్యూరింగ్ ది ఎలక్షన్స్ అండ్ కొన్ని డౌట్స్ ఏదైతే ఉందో అందరికీ, అంటే పబ్లిక్లో, తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవి అన్నీ కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము. సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్, ఎనీథింగ్ దే వాంట్ టు డూ, దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. అందరూ అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని. అది ఎట్లా అంటే మీరందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా, సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఎవరికి ఇవ్వాలి? ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ద పోలీస్. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్. అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా, ఆ ప్లేస్లో వాళ్ళ మధ్యలో, వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే, ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్, బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి. ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ, వెహికల్స్కి కానీ ఇటువంటి పర్మిషన్స్కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ద ఫైనల్ పర్మిషన్ లెటర్ ఈస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఓకే, అదంతా కూడా సువిధా యాప్ ద్వారానే పెట్టాలా. జనరలీ ఇఫ్ సువిధా యాప్ పని చేయలేదు, ఇంటర్నెట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే
దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజ్, తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటించి దే హ్యావ్ టు give it to the returning officer. So the returning officer is the final authority to give permissions for any rally, any meeting, door to door campaign. కొంతమందికి డౌట్ ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా. దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇదే ఇక్కడే వచ్చారనుకోండి, అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి. సెకండ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయనే టికెట్ ఇచ్చిన వాడి మీదే అది. సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది. అన్నిటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు, కానీ పర్మిషన్, ఫైనల్ పర్మిషన్ ఇస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఒకటి. సెకండ్, ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టోటలీ హౌ మెనీ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ టోటల్. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో మినిమం 3 ఎంసీసీ టీమ్స్ ఉండాలండి. సో 3 into 7 21 మల్టిప్లైడ్ బై 3 షిఫ్ట్స్ అంటే టోటలీ 63 ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా జిల్లా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంసీసీ టీమ్స్కు కంప్లైంట్స్ వస్తుంది. కంప్లైంట్స్ కెన్ కమ్ ఫ్రమ్ సి విజిల్. సి విజిల్ ఈజ్ అ పబ్లిక్ దిస్ థింగ్. ఎవరైనా దాంట్లో వైలేషన్స్ ఎక్కడైనా కనపడితే, మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆర్ ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు. సి విజిల్ యాప్ అండి అది ఒకటి. ఆ మార్గం ఉంది, ఆ రూట్ ఉంది. దట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్ ఒకటి. సెకండ్, సువిధలో కూడా సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్, దే ఆర్ రేజింగ్ కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్డ్ ఎంసీసీ టీమ్స్కి పంపించేస్తున్నారు ఒకటి. ఇది కాకుండా డయల్ 100 and 112 దాని ద్వారా కూడా చాలామంది ఫోన్ చేసి కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసీసీ టీమ్స్ 63 టీమ్స్ ఏదైతే ఉందో మన జిల్లాలో, ఆ టీంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఈ టీమ్ హెడ్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడీఓ, ఆయనకి ఇన్ఫామ్ చేస్తారు. చేసిన వెంటనే వాళ్ళు కూడా 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు. సో ఆ ఎంపీడీఓకి ఇన్ఫామ్ చేసిన వెంటనే ఆ ఎంసీసీ టీంలో ఎవరెవరు ఉంటారు, ఎంసీసీ టీంలో ఎంపీడీఓ ఒకటి, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎంసీసీ టీమ్. ఆ ఎంసీసీ టీంతో పాటు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారండి, అండ్ 1 పోలీస్ ఆఫీసర్ విల్ బి దేర్ అలాంగ్ విత్ దట్ ఎంపీడీఓ. ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే, ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ ఏరియాకు పోతారు, వెళ్ళి విషయాలన్నీ వెరిఫై చేసుకొని ఎంసీసీ టీమ్ హెడ్ ఎంపీడీఓ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెరిఫై చేసి కంప్లైంట్ ఇస్తే దాని మీదే పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ సిస్టమ్. సో ద ఫైనల్ కంప్లైనెంట్ ఈజ్ అగైన్ ఎంసీసీ టీంలో ఎవరైతే హెడ్గా వ్యవహరిస్తున్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వాలా, వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలా. ఇప్పుడు డయల్ 100లో 112లో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు. దట్ విల్ బి రెఫర్డ్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్లో ఉన్న 63 టీమ్స్ ఏదైతే షిఫ్ట్లో పనిచేస్తుందో ఎంసీసీ టీమ్ హెడెడ్ బై అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి వీ విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్, వీ విల్ ఇష్యూ ఏ ఎఫ్ఐఆర్. అర్థమైంది కదా? ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పష్టత ఉండాలి. ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే ఏంటి? మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది, ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్. ఎలక్షన్ కోడ్కు దీనికి ఏమీ లేదండి. అర్థమైంది కదా? దొంగతనాలు జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, ఇటువంటి విషయాల మీద దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్. దాని మీద డైరెక్ట్ పోలీస్ విల్ టేక్ యాక్షన్. వేరాజ్ ఎంసీసీ కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఈస్ దేర్, ఆల్ దాట్ ద కంప్లైంట్ ఈజ్ ఆల్వేస్ గివన్ బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి. సో ఈ స్పష్టత చాలామందికి లేదు. పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ లేకుండా ఎక్కడ వెళ్ళకూడదు. మన దగ్గర ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపైన ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన 2 కార్లపైన వైసీపీ సిద్ధం స్టిక్కర్లు ఉండడంతో వాటిని అధికారులు సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆగ్నపూడి టోల్ గేట్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లోని ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ కార్లు మంత్రి దాడిశెట్టి రాజాకు చెందినవని తెలిపారు. ఈతకు వెళ్లి 2 యువకులు గల్లంతైన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో జరిగింది. విశాఖ జిల్లా గాజ్వాక దయాల్ నగర్ కు చెందిన 2 యువకులు పి యుగేందర్, పి రామకృష్ణలు వి మాడుగుల్లో అంత్యక్రియలకు వెళ్లి కార్యక్రమాన్ని ముగించుకొని వస్తూ గోవాడ శారదా నదిలో స్నానానికి దిగిన 2 యువకుల్లో పి యుగంధర్ అనే వ్యక్తి నదిలో మునిగి మృతి చెందాడు. ప్రమాద స్థితిలో ఉన్న రామకృష్ణను స్థానికులు రక్షించి వైద్యం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకు విస్తృత ప్రచారాన్ని చేపట్టాలి అంటూ వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి నిర్దేశించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు నాయకులతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమని సవాల్ చేశారు. వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి ఉందంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపైన సెటర్లు వేశారు. సిద్ధం సభల తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోయారని అన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నారంటూ దుయ్యపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం లాస్ట్ 2019లో ఏప్రిల్లోనే ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ముందుగానే మనం అనుకున్న దీని ప్రకారం ఈసారి కూడా అట్లానే జరుగుతాయి అనుకొని మేము అన్ని అభ్యర్థుల్ని అంతా డిసైడ్ చేయడం జరిగింది. మీకు అందరం కూడా తెలుసు. కాకపోతే ఇది మనకి 4th ఫేజ్లో పెట్టడం వల్ల మే 13వ తారీఖు వరకు ప్రచారాన్ని కంటిన్యూ చేయడానికి కోసం ఏ విధంగా ముందుకు పోవాలని 34 ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, అదేవిధంగా విశాఖపట్నం నగరంలో ఉన్న కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేట్ మళ్ళీ టేకప్ చేయాలని, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా ఇప్పుడు గడప గడపకి చేసిన దానికి పోయిన సంవత్సరం కిందట గడప గడపకి చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అంటే అప్పుడు 4 సంవత్సరాల్లో ఆ కుటుంబాలకు జరిగిన మేళ్ళు, ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల కిందట విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి, పార్లమెంట్ అభ్యర్థులకి, అసెంబ్లీ అభ్యర్థులకి, కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా 2014 నుంచి 19 వరకు ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకందరికీ గుర్తు చేసి మళ్ళా ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి 2014 నుంచి 19 వరకు హామీలు అమలు చేయకుండా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో మా గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి తన సుదీర్ఘ పాదయాత్రలో అవన్నీ కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేస్తామో కూడా హామీల రూపంలో చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తామని నమ్మకం ఉండబట్టే 2019లో మాకు అధికారం ఇచ్చారు.
ఎందుకంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక మోసపోయారు కాబట్టి 19లో మేము ఇచ్చిన హామీలు నమ్మారు, మాకు అధికారం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా 99.9% అమలు చేయటం జరిగింది. కాబట్టి మనకి అధికారం వస్తే మళ్ళా ఆశీర్వదిస్తే ఈ విధంగా మా పాలన ఉంటుంది అని మళ్ళా ప్రజలకు భరోసా కల్పించే విధంగా తెలియజేద్దాం. వాళ్ళకి పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ 2014లో ఏ విధంగా మోసం చేశారు, మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తాయి. ఎందుకంటే మళ్ళీ ముగ్గురు కలిసి వస్తున్నారు అని మా ప్రచారంలో భాగంగా ప్రజలకి తెలియజేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు రాబోయే 55 రోజులు ఉండాలనే దాంట్లో ఈరోజు సమావేశం ఏర్పాటు. మరి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే సత్యనారాయణ గారు, అలాగే అందరూ శాసనసభ్యులు, రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, అలాగే వారి తాలూకు ఇన్ఛార్జీలు, మరి మా పార్టీ ప్రెసిడెంట్ పోలా గురువులు గారు, మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా నాకు అవకాశం ఇచ్చారు. మరి మేమందరం కూడా ఈరోజు కలుసుకోవడం సమావేశం జరిగింది. అందరం కూడా ఒక్కటే మా అందరి తాలూకా ఆలోచన, ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంట కూడా ఈరోజు అటు సంక్షేమాలు అవనివ్వండి, అలాగే ఏవైతే ఈరోజు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా రెండు కూడా వాటి అవసరాలను తీర్చిదిద్దుకుంటూ విద్య దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఉపాధి దగ్గర నుంచి, అలాగే పెన్షన్ దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఇవాళ ఇస్తూ అన్ని వర్గాల వాళ్ళని కూడా అందరినీ కూడా సమతుల్యం చేసుకుంటూ వారికి అవసరాలను తీర్చిదిద్దుకుంటూ ప్రత్యేకించి ఇక్కడ మత్స్యకార సోదరులు కావనివ్వండి, అట్లాగే ఎక్కడైతే ఈరోజు ప్రత్యేకించి నిర్మాణాలు అవసరం ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వాళ్ళు తీసుకుని వెళ్తున్న అవసరాలు దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజులో ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, మిషన్ విశాఖలోని ఖచ్చితంగా రానున్న రోజుల్లోని మనకి ఏదైతే మళ్ళీ ఒకప్పుడు చేస్తున్న తప్పిదం ఉండకూడదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్న ప్రాంతం అయినా విశాఖపట్నం మహానగరంగా మారిస్తే దశ మారుతుంది, అక్కడ ప్రాంత ప్రజలందరికీ చెప్పిన ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమంలో మరి పరిపాలనా రాజధానిగా తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి గారికి మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వాలంటరీగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రజలందరినీ మీ ద్వారా కూడా మరి మేమందరం కూడా ప్రజల్ని వారిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా ఎక్కడో ఆలోచించకుండా మన గురించి, మన ప్రాంతం గురించి ఆలోచించి మనల్ని, మన పిల్లల భవిష్యత్తుని, రానున్న భావితరాలకి బంగారు బాటనేస్తున్న అటువంటి ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ని మనందరం కూడా రేపు రానున్న ఎన్నికల్లో గెలిపించి ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా బాగోగుల్ని వారి ధ్యేయంగా తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ వాళ్ళందరినీ గెలిపించి కానుకగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకున్న దాన్ని రేపు రానున్న ఎన్నికల్లో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఈరోజు కార్యాచరణ ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి మీ ద్వారా మరి మీ ఆడపడుచుని విశాఖ పుట్టినిల్లు మరి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు మా సహోదరులు, సోదరులు, కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు వారందరినీ కూడా నాతో పాటు శాసనసభ్యులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, మరి ఇటువంటి సంక్షేమాలు అనునిత్యం ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలి, రానున్న కాలంలో అభివృద్ధి చెందాలి, మన ప్రాంతమే అభివృద్ధి ధ్యేయంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు మళ్ళా ఎన్డీఏ కూటమి కానీ దానికి సంబంధించి మన భారతీయ జనతా పార్టీని కానీ తీసుకొస్తే ఇప్పుడున్న మనం అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండే స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే బీహెచ్ఈలు కానీ, ఇంకా అలాగే మనకు ఉన్న పోర్టు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ధోరణిలోనే వెళ్ళే పరిస్థితులు వస్తాయి. మనం అంతా కూడా ఏదైతే సమైక్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుని అడిగామో
ఈ నెల 23వ తేదీ రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపండి అంటూ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హనీ సెలాస్ కోరారు. ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అటవీ దినోత్సవం ధరిత్రి గంట నిర్వహణ గురించిన ప్రచార కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. భూగోళాన్ని పరిరక్షించేందుకు గాను WWF ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో ఓ గంట విద్యుత్ స్వచ్ఛందంగా ఆపివేయించడం, ఎవరి ఇళ్లలో వాళ్ళు విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడం ద్వారా కర్బన ఉద్ఘాతాలు తగ్గించడం, తద్వారా విద్యుత్ని ఆదా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా ఉపయోగపడుతుందని పిలుపునిచ్చారు. విద్యుత్ని ఆదా చేస్తే సమస్త జీవరాశులని కాపాడేందుకు, మన తరాన్ని భవిష్యత్తు తరాలను కాపాడేందుకు ఉపకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హరినాథ్, ఇతర టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఎర్త్ అవర్ ఉందో ఒక గంట సేపు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు 23వ తేదీన నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అనే నేపథ్యంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. చాలా దేశాలలో నిర్వహిస్తున్నారు. మన దేశంలో కూడా అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం జయప్రదం చేద్దాం. అలాగే ఈరోజు 21 అడవి పరిరక్షణ దినోత్సవం. అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఈరోజు అడవులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలు జీవించగలవు, మనం కూడా జీవించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణకి కృషి చేయాలని కోరుతున్నాను. Today here with Ratnam Garu on promoting our Earth Hour, which is on March 23rd, and I request all to participate in this global event, which actually is telling about or showing our support to the Mother Earth or Earth. So it's all about switching off the lights from 8:30 to 9:30 and reconnecting yourself to the nature. మనకు ప్రాణవాయువు ఇచ్చే అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం అందరం అడవులను పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం. పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను కరెంట్ లేకుండానే ఈ దీపపు వెలుగుల్లోనే ఉండి అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉండి భూగోళాన్ని కాపాడుకున్నారు. అదే విధంగా ఈ దినం 23వ తేదీన మనం అందరం కూడాను 1 అవర్ కరెంట్ నిలిపివేసి మన యొక్క భూగోళాన్ని కూడా కాపాడడానికి సహాయంను. ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదంటూ అన్ని శాఖల పరిధిలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అత్యంత ఖచ్చితంగా జిల్లా యంత్రాంగానికి నివేదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆయా శాఖల అధిపతులను ఆదేశించారు. పోల్ మేనేజ్మెంట్ సిబ్బంది కేటాయింపు, ఇతర అంశాలపైన చర్చించే నిమిత్తం జిల్లాలోని అన్ని శాఖల అధిపతులతో కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా కలెక్టరేట్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపైన మార్గనిర్దేశకాలను జారీ చేశారు. ఆయా శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వివరాలను నిర్ణీత కాలంలోగా అందజేయాలని, ఇదివరకు ఇచ్చిన డేటాలో మార్పులు చేర్పులు ఉంటే ముందుగా తెలియజెప్పాలని చెప్పారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా సాగేందుకు అందరూ సహకారం అందించాలని, సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, బిఎంఆర్డీఏ జేసీ, మానవ వనరుల కేటాయింపు నోడల్ అధికారి రవీంద్ర, వివిధ విభాగాల హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడపైన నీలి నీడలు, విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పవర్ కట్ చేస్తామంటూ నోటీసులు జారీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, మంత్రి దాడిశెట్టి రాజా కాలు సీజ్ చేసిన గాజ్వాక ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని. ప్రధాని మోదీ వస్తే కానీ సభ పెట్టే ధైర్యాన్ని టీడీపీ, జనసేన చేయలేకపోయాయన్న వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల ప్రచారంలో మరోసారి గడప గడపకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని నేతలకి ఉద్బోధ. ఎన్నికల విధుల నుంచి ఎవరికి మినహాయింపు లేదని ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం ఎన్నికల విధులతో హాజరు కావాలని ఆదేశించిన విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.